వరల్డ్ వార్ 2లో ఎందుకు బ్రిటిష్ వాళ్ళతో చేయగలపాలి, ఇదొక స్ట్రాటజీ ఉండే. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళేమనుకున్నారు అంటే గాంధీ కానీ నెహ్రూ కానీ మిగతా కాంగ్రెస్లో సీనియర్ లీడర్లు ఏమనుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళతో సహకరిస్తే మనకి ఫ్రీడమ్ ఇస్తారు అని చెప్పి అనుకున్నారన్నమాట. అది అనుకున్నారు వీళ్ళు, కానీ అది జరగలేదు. మన అందరు తెలుసు బ్రిటిష్ వాళ్ళు మన ఆర్మీని వాడుకున్నారు. బ్రిటిష్ ఆర్మీలో మన సిక్ ఇన్ఫంట్రీ కానీ మిగతా ఇన్ఫంట్రీ అందరిని వాడుకున్నారు. దాని తర్వాత జరిగిన ఘటన మన అందరికి తెలుసు. మనకి ఫ్రీడమ్ ఇవ్వడం అనేది వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ దాంట్లో లేకుండే. నేను కొన్నిసార్లు మీ డిబేట్లో చెప్పాను, ఇంకెక్కడ చెప్పాను గుర్తులే, కానీ ఒక సైడ్ స్టోరీ ఉంది దీనికి. హైఫా అనే ఒక టౌన్ ఉంది బ్రిటిష్ ఇజ్రాయెల్లో, ఇప్పుడు కూడా ఉంది. ఇది పోర్ట్ టౌన్ ఇజ్రాయెల్లో, హైఫా చాలా ఫేమస్ టౌన్. ఆ టౌన్ లిబరేట్ చేసింది ఆటోమన్స్ వాళ్ళు నడిపిస్తున్న టైంలో. అక్కడ నుంచి లిబరేట్ చేసింది ఇండియన్ ఆర్మీ, అంటే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. దానికోసం ఇప్పుడు కూడా అక్కడున్న పుస్తకాల్లో మన బ్రిటిష్ ఆర్మీ కాదు మాట్లాడే, ఇండియన్స్ లిబరేటెడ్ హైఫా అని చెప్తారు. అందరు ఢిల్లీలో తీన్మూర్తి చౌక్ అని చెప్పి ఒక జంక్షన్ ఉంది. యాక్చువల్లీ హైఫా చౌక్, ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత పేరు మార్చారు దాన్ని హైఫా చౌక్. సో అప్పుడున్న ఇజ్రాయలీ వాళ్ళ దానికోసం ఒక మెమరీ లాగా కట్టారన్నమాట. సో ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు సుభాష్ చంద్రబోస్ అగైన్. ఈ వరల్డ్ వార్ 2లో మిస్ అయిన ఛాన్స్ వరల్డ్ వార్ 2లో మిస్ కాకూడదని చెప్పేసి సుభాష్ కాంగ్రెస్ లీడర్స్ ఏమనుకున్నారు, సరే మనం బ్రిటిష్ వాళ్ళతో సహకరిస్తే వాళ్ళు మనకి ఫ్రీడమ్ ఇస్తారు.